సో ఒకటి క్లియర్గా చెప్తున్నా, ఓఆర్ఎస్ చెడు కాదమ్మా. ఈ ఓఆర్ఎస్ అని పేరులో పెట్టుకుని ఓఆర్ఎస్ఎల్ అనేది ఉంది చూసారా, ఇది మట్టుకు చాలా 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 చెడు. డీహైడ్రేషన్ అప్పుడు అస్సలు ఇవ్వకూడదు. డీహైడ్రేషన్స్ అంటే మోషన్ వచ్చినప్పుడు డీహైడ్రేషనే కాదు, జ్వరము, డెంగ్యూ జ్వరం, ఏ డీహైడ్రేషన్లో అయినా ఇది మంచిది కాదు. అందుకే అది నేను గట్టిగా పోట్లాడాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అన్నారో ఇంకా నా వల్ల కాలేదు. అందుకని తెలంగాణ హైకోర్టులో పిల్ వేసాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది అలౌ చేయకూడదు అని గట్టిగా. తర్వాత ఏం చేశాను, మెడికల్ షాపులకి మా నాన్నని పంపి వీడియోలు తీసాము. అంటే మనం వెళ్ళి అడిగితే ఇది ఇస్తున్నారు, కొంతమంది ఇది ఇచ్చేవాళ్ళు. ఆ వీడియోలు, ఆ ప్రూఫ్లు, పేరెంట్స్ నుంచి లెటర్స్ అన్నమాట. అంటే మా బిడ్డకి ఇది ఇస్తే ఇంత నష్టపోయాడు మా బిడ్డ అనేది ఆ లెటర్స్, వేరే పీడియాట్రిషియన్స్ నుంచి లెటర్స్ తీసుకుని జేపీ నడ్డా గారికి, మోడీ గారికి ఇంత ఫైల్స్ పంపాను. చివరికి అప్పుడు ఆర్డర్ వచ్చింది మనకు అక్టోబర్లో, అక్టోబర్ 14th 15th మనకు ఆర్డర్ వచ్చింది ఈ వాడకూడదు అని, ఓఆర్ఎస్ అనే పేరు ఇటు మీద పెట్టకూడదు అని. ఎందుకంటే ప్రజలు దీన్ని నిజమైన ఓఆర్ఎస్ అనుకుంటున్నారు. సో మళ్ళా చెప్తున్నా, ఓఆర్ఎస్ మంచిది, ఫేక్ ఓఆర్ఎస్లు మంచివి కాదు.